రాజన్న గారు హెలికాప్టర్ క్షేమంగా దిగుంటే 2 రాష్ట్రాలుగా ఏర్పడిండేవి కాదు. ఏదైనా సరే పేదవాడు బాధపడేది అనేది అంటూ ఉండుండదు. పథకాలు తెచ్చింది కానీ, పథకాలు అమలు చేసింది కానీ, పథకాలు జనాల్లోకి తీసుకెళ్ళింది ఒక్క రాజన్న మాత్రమే. రాజన్న రాజసం ఇంకో నాయకుడు దాన్ని పూడ్చలేడు. బాధనే ఉంది కానీ ప్రతి ఒక్క గుండెలో, ప్రతి ఒక్క గడపలో దేవుళ్ళ ఫోటోలు అయితే ఎలా పెట్టుకుంటామో ప్రతి ఒక్క పేదవాడి ఇంట్లో రాజన్న ఫోటో అలాగే ఉంది. మేము ఈ రోజు వచ్చి ఆయనకి నివాళులు అర్పిస్తున్నాము అంటే మాకు బాధగా ఉందని చెప్పాలి. అయినా ఆ లోటును పూడ్చేదానికి వాళ్ళ రాజసంలోనే, వాళ్ళ వంశంలోనే జగనన్న తోడుగా ఉన్నాడని ఆ ధైర్యం, నేనున్నాను, నేను విన్నాను అన్న ఒక్క నడకలో, రాజన్న నడకలో, వెనుతిరుగని నడకలో నడిచిన జగనన్న పూడుస్తాడు. అది అక్కడి నుంచి, ఆ రక్తం అక్కడి నుంచే వచ్చింది కాబట్టి ఆ లోటుని తీర్చేది ఆ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే మేము దాన్ని అంకితం చేస్తున్నాము. ఈ రోజు మాకు ఇచ్చిన మా చంద్రశేఖర్ రెడ్డి గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇక్కడ ఇలా నివాళులు అర్పించాలని చెప్పేసి మేము అందరం ముందుగా వచ్చి అన్ని చేసుకొని మేము ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా ఆనందపడుతున్నాం. మనస్ఫూర్తిగా మేము కోరుకునేది ఒకటే, మా రాజన్న ఎక్కడున్నా ప్రజల గుండెల్లో ఎలా అయితే నవ్వుతా ఉంటాడో అదే విధంగా పైన దేవుడు కడగడు ఎప్పుడు నవ్వుతూ మనస్ఫూర్తిగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం.